రామాపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి చేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమోనని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్రకారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటికే నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా చూస్తే దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద సుయ్యమనే శబ్దం వచ్చింది. శబ్దం వినగానే సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినివేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశపిండి రెడీగా పెట్టుకుంది లలిత. పెనం కాలంగానే సుయ్యమనే శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చి పడింది. అబ్బే, దోశలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కుతోంది. దోశలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కుతుందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయటంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియటం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినివేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది.